ఒక ఏరియాలో డీమార్ట్ ఉందంటే చాలు, దానికి 5 కిలోమీటర్ల రేడియస్లో ఏ ఒక్కరు కూడా షాప్ ఓపెన్ చేయడానికి సాహసం చేయరు. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ని షాపులు అమ్మే ధర కంటే అదే ప్రోడక్ట్ని డీమార్ట్ 20-30% డిస్కౌంట్తో అమ్ముతుంది. ఇలా కస్టమర్స్కి ఒకవైపు తక్కువ ధరకు ప్రోడక్ట్లు అందిస్తూనే మరోవైపు తమ ఇన్వెస్టర్లకు రెట్టింపు లాభాన్ని ఇస్తుంది ఈ డీమార్ట్. 2017లో డీమార్ట్ కేవలం 300 రూపాయలకే ఐపీఓని తీసుకొచ్చింది. అలాగే కేవలం 3 సంవత్సరాల్లోనే దాదాపు 7 రెట్లు ఎక్కువ రిటర్న్స్ని ఇచ్చింది. కానీ గత కొన్ని నెలల నుంచి డీమార్ట్ ఇన్వెస్టర్లలో టెన్షన్ స్టార్ట్ అయింది. ఎందుకంటే ఒకప్పుడు పెద్ద మొత్తంలో రిటర్న్స్ ఇచ్చే ఈ స్టాక్స్ ఇప్పుడు తమ పీక్ పాయింట్ నుంచి దాదాపు 40% పడిపోయింది. అయితే ఈ వీడియోలో మనం అసలు డీమార్ట్ ఎలా స్టార్ట్ అయింది, డీమార్ట్ సక్సెస్ యొక్క సీక్రెట్ ఏంటి, డీమార్ట్కి రిలయన్స్కి మధ్య పోటీ ఎలా ఉంది, డీమార్ట్ స్టాక్స్ ఇంతలా ఎందుకు పడిపోతున్నాయి, ఇక డీమార్ట్ పని అయిపోయినట్టేనా, ఇలాంటి అనేక విషయాల్ని మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్లే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న. ప్రజెంట్ మన తెలంగాణ ఐటీ మినిస్టర్ ఎవరు? నెంబర్ 1 డి శ్రీధర్ బాబు, నెంబర్ 2 కోమటిరెడ్డి వెంకటరెడ్డి, నెంబర్ 3 పొన్నం ప్రభాకర్, నెంబర్ 4 కల్వకుంట్ల తారక రామారావు. గవర్నమెంట్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ దీని ఆన్సర్ పక్కగా తెలిసి ఉండాలి. మీ ఆన్సర్ని కింద కామెంట్లో చెప్పండి. చూద్దాం మీలో ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చెప్తారు అనేది. దీనికి రైట్ ఆన్సర్ నేను వీడియో ఎండ్లో చెప్తాను. కాబట్టి వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. డీమార్ట్ డౌన్ఫాల్ గురించి తెలుసుకునే ముందు అసలు డీమార్ట్ ఎలా స్టార్ట్ అయింది, ఇంత సక్సెస్ అవ్వడానికి డీమార్ట్ ఎలాంటి స్ట్రాటజీస్ని ఫాలో అయిందో తెలుసుకోవాలి. రాధాకిషన్ దమని డీమార్ట్ని 2002లో స్టార్ట్ చేశాడు. ఇతను ఒక ఫేమస్ ఇన్వెస్టర్. స్టాక్ మార్కెట్ బిగ్ బుల్ అయిన రాకేష్ జుంజున్వాలా కూడా ఇతని దగ్గర నుంచి అడ్వైస్ తీసుకునేవాడు. మీరు ఒక మంచి ఇన్వెస్టర్ అయితే అదే మిమ్మల్ని ఒక మంచి బిజినెస్ మ్యాన్గా మార్చేస్తుంది. ఇది రాధాకిషన్ దమని విషయంలో 100కి 100 పాలు జరిగింది. దానికి సాక్ష్యమే ఇతని మార్కెటింగ్ స్ట్రాటజీ అండ్ డీమార్ట్ గ్రోత్. రాధాకిషన్ తన మొదటి సూపర్ మార్కెట్ని ఒప్పించాలనుకున్నప్పుడు దాని గురించి ఎంతగానో రీసెర్చ్ చేశాడు. అందుకోసం విదేశాల్లో ఉన్న అనేక సూపర్ మార్కెట్ చైన్లను డీటెయిల్గా పరిశీలించి అక్కడి కన్జ్యూమర్ ఏ ప్రొడక్ట్స్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారో తెలుసుకున్నాడు. అక్కడి ప్రజలు డిస్కౌంట్ ఉన్న ప్రొడక్ట్ల వైపు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారని గమనించాడు. అయితే కేవలం డిస్కౌంట్తోనే సక్సెస్ కాలేమో అన్న విషయం ఇతనికి బాగా తెలుసు. ఎందుకంటే అప్పటికే ఇండియన్ మార్కెట్లో ఫ్యూచర్ రీటైల్ యొక్క బిగ్ బజార్ స్టార్ట్ అయిపోయింది. అంతేకాదు వాళ్ళు అప్పటికే మంచి డిస్కౌంట్లు అందిస్తూ ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నారు. ఇది గమనించిన రాధాకిషన్ తాను ఇతర సూపర్ మార్కెట్ల కంటే ఎక్కువగా డిస్కౌంట్లు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అయితే ఎక్కువగా డిస్కౌంట్లు ఇచ్చి బిజినెస్ నడపడం అంత ఈజీ కాదనే విషయం అతనికి బాగా తెలుసు. అందుకోసం అతను తన ఇన్వెస్టర్ బ్రెయిన్కి పదును పెట్టి కొత్త కొత్త ఐడియాస్తో ముందుకు వచ్చాడు. అవేంటంటే నెంబర్ 1 నో రెంట్ గెట్ ఓన్ ల్యాండ్. స్టోర్స్ని రెంట్కు తీసుకునే బదులు సొంత బిల్డింగే ఉండాలని భావించాడు. దీంతో రెంట్ చాలా వరకు తగ్గి స్టోర్ ద్వారా లాభాలు ఎక్కువగా రావడం స్టార్ట్ అయింది. ప్రస్తుతం దేశం మొత్తంలో ఉన్న డీమార్ట్ స్టోర్లలో దాదాపు 80% స్టోర్లు వీళ్ళు సొంతంగా నిర్మించినవి. మిగిలిన కేవలం 20% స్టోర్లకు మాత్రమే వీళ్ళు రెంట్ కడుతున్నారు. ఇలా సొంతంగా స్టోర్స్ కట్టుకోవడం వల్ల మెయిన్ ప్రాబ్లం ఏమిటంటే వీటిలో ఒకేసారి ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టాల్సి ఉంటుంది. దాంతో డీమార్ట్ తన మొదటి స్టోర్ ఓపెన్ చేశాక అందులో వచ్చిన ప్రాఫిట్తోనే మరో స్టోర్ని ఓపెన్ చేయాలి. ఇలా వచ్చిన డబ్బులతోనే మరో స్టోర్ ఓపెన్ చేయడానికి చాలా సమయం వెయిట్ చేయాల్సి వచ్చేది. అయితే ఈ సమస్య డీమార్ట్కి కేవలం స్టార్టింగ్ డేస్లో మాత్రమే ఎదురైంది. ఆ తర్వాత దేశమంతటా తమ స్టోర్లు పెరుగుతున్న కొద్దీ తమ లాభాలు కూడా అనేక రెట్లు పెరిగాయి. ఫర్ ఎగ్జాంపుల్ మొదట్లో తమ మొదటి స్టోర్ నుంచి వచ్చిన ప్రాఫిట్తో రెండో స్టోర్ ఓపెన్ చేయడానికి దాదాపు 3 సంవత్సరాలు పట్టింది. ఎప్పుడైతే 3 స్టోర్లు రెడీ అయ్యాయో ఆ 3 స్టోర్ల యొక్క ప్రాఫిట్తో మరో స్టోర్ ఓపెన్ చేయడానికి కేవలం సంవత్సరం మాత్రమే పట్టింది. సింపుల్గా చెప్పాలంటే మొదట్లో డీమార్ట్ స్లోగా గ్రో అయినప్పటికీ ఆ తర్వాత వేగం పుంజుకొని దేశం మొత్తం విస్తరించింది. నెంబర్ 2 స్లాటింగ్ ఫీ. ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే ఈ సూపర్ మార్కెట్లు అది డీమార్ట్ అయినా వేరే ఏ మార్ట్ అయినా ఒక స్ట్రాటజీ పైన వర్క్ చేస్తూ ఉంటాయి. అదే స్లాటింగ్ ఫీస్. సూపర్ మార్కెట్లో ప్రోడక్ట్ని ఒక పర్టికులర్ ప్లేస్లో ఉంచడానికి ఆ ప్రోడక్ట్ తయారు చేసే కంపెనీలు సూపర్ మార్కెట్లకు పెద్ద మొత్తంలో స్లాటింగ్ ఫీజుని కడతాయి. దీన్ని ఆ ప్రోడక్ట్ కంపెనీలు సూపర్ మార్కెట్కి ఇచ్చే ఎంట్రీ ఫీజు లేదా రెంట్ అని కూడా అనుకోవచ్చు. ఇలా ఎందుకంటే సూపర్ మార్కెట్లో ప్రతిరోజు వేలాది మంది కస్టమర్లు వస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి కంపెనీ తమ ప్రొడక్ట్స్కి కస్టమర్లు బాగా అట్రాక్ట్ అయ్యి వాటిని ఎక్కువగా కొనాలని ఆశపడుతుంటాయి.
ఒక విధంగా చెప్పాలంటే కంపెనీలు బలవంతంగా తమ ప్రొడక్ట్లను ఫలానా సూపర్ మార్కెట్లో ఒక స్పెసిఫిక్ ప్లేస్లో ఉంచేందుకు డీమార్ట్కి లేదా మిగతా సూపర్ మార్కెట్లకు స్లాటింగ్ ఫీజు కింద భారీగా డబ్బులు పే చేస్తాయి. నార్మల్గా చాలామందికి వచ్చే డౌట్ ఏమిటంటే డీమార్ట్ యాక్చువల్ ఎంఆర్పి కంటే చాలా తక్కువ ప్రైస్కి 20-30% డిస్కౌంట్కి వస్తువుల్ని అమ్ముతుంది. అయినా కూడా ఇంత లాభాన్ని ఎలా సంపాదిస్తుంది? నాకు తెలిసి మీలో కూడా చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది. అయితే దీనికి మెయిన్ రీజన్ ఈ స్లాటింగ్ ఫీ. అది ఎలాగంటే సపోజ్ మీకు ఒక బిస్కెట్ కంపెనీ ఉందనుకుందాం. మీరు మీ బిస్కెట్స్ని డీమార్ట్లో అమ్మాలి అనుకుంటున్నారు. అలా చేయడానికి మీరు డీమార్ట్కి స్లాటింగ్ ఫీజు రూపంలో కొంత అమౌంట్ చెల్లించాల్సి ఉంటుంది. అప్పుడు ఈ డీమార్ట్ మీరు ఇచ్చిన ఆ స్లాటింగ్ ఫీజుని డిస్కౌంట్గా కన్వర్ట్ చేసి మీ బిస్కెట్స్పై హెవీ డిస్కౌంట్ పెట్టి వాటిని అమ్మేస్తుంది. ఈ స్ట్రాటజీతో డీమార్ట్ తమ ప్రొడక్ట్లను ఫ్యూచర్ రీటైల్స్, రిలయన్స్ కంటే కూడా చాలా తక్కువ రేటుకి అమ్ముతుంది. ఇదే మెథడ్ను ఉపయోగించి ఇతర సూపర్ మార్కెట్స్ కూడా డిస్కౌంట్లు ఇస్తున్నాయి. కానీ అవి డీమార్ట్ అంత లాభాలు సంపాదించలేకపోతున్నాయి. కారణం ఏమిటంటే ఇతర సూపర్ మార్కెట్స్లో వాళ్ళు చేసే అధిక ఖర్చులు. డీమార్ట్ మొదటి నుంచే తమ ఖర్చులు తక్కువగా ఉండేలా చూసుకుంది. మీరు గమనించండి, డీమార్ట్ స్టోర్స్ ఎప్పుడు కూడా లగ్జరీ డెకరేషన్తో కనిపించవు. ఒక ఓపెన్ ఏరియాలో ర్యాక్లతో నిన్న ఐటమ్స్తో మాత్రమే కనిపిస్తాయి. అంతేకాదు స్టాఫ్ కూడా ఎక్కువగా కనిపించరు. స్టోర్స్లో లైటింగ్ కూడా చాలా డీసెంట్గా ఉండి ప్రతి ఐటమ్ మీకు క్లియర్గా కనిపించేలా మాత్రమే ఉంటుంది. అదే మీరు బిగ్ బజార్, రిలయన్స్ రీటైల్ లాంటి స్టోర్లను చూస్తే కనుక వాటిలో అద్భుతమైన లైటింగ్స్, కాస్ట్లీ ప్రొడక్ట్స్, ఎక్కువ ఫ్రీ స్పేస్ లాంటివి ఉంటాయి. వీటి కారణంగా స్టోర్ల ఖర్చులు రెట్టింపు అవుతాయి. ఇక్కడ డీమార్ట్ ముఖ్య ఉద్దేశం ప్రజలకు లగ్జరీ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కాదు, వాళ్ళకు తక్కువ ధరకే ప్రొడక్ట్లు అందించడం. ప్రజలకు ఎంఆర్పి కంటే తక్కువ రేట్లకు ఐటమ్స్ దొరకడంతో వాళ్ళు వాటిని ఎక్కువ మొత్తంలో కొనడానికి ఇష్టపడతారు. ఈ విధంగా డీమార్ట్ భారీ మొత్తంలో వస్తువులు సేల్ చేస్తుంది. ఒకవైపు ఆపరేషన్ కాస్ట్ తగ్గడం, మరోవైపు ప్రోడక్ట్ సేల్ పెరగడంతో డీమార్ట్ ఇతర సూపర్ మార్కెట్ల కంటే ఎక్కువ లాభాలు గణిస్తూ అందనంత ఎత్తుకు ఎదిగింది. ఫైనాన్షియల్ ఇయర్ 2014-15 రిపోర్ట్ ప్రకారం బిగ్ బజార్ 153 కోట్లు సంపాదిస్తే రిలయన్స్ దాదాపు 159 కోట్లు సంపాదించింది. అదే డీమార్ట్ మాత్రం ఏకంగా 211 కోట్లు సంపాదించింది. కానీ గత 2 సంవత్సరాల నుంచి డీమార్ట్ పతనం మొదలైనట్టు కనిపిస్తుంది. ఎందుకంటే అక్టోబర్ 2021లో 5,300గా ఉన్న ఈ డీమార్ట్ షేర్ ప్రైస్ దాదాపు 3,900 రూపాయలకు పడిపోయింది. ఎప్పుడు అధిక రిటర్న్స్ని ఇచ్చే ఈ ప్రాఫిటబుల్ కంపెనీ ఇలా పడిపోవడానికి కారణం ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. డీమార్ట్ స్టాక్ ప్రైస్ ఇంత భారీ మొత్తంలో పడిపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిలో మొదటిది హై కాంపిటీషన్. డీమార్ట్ యొక్క అతిపెద్ద కాంపిటీటర్ ఫ్యూచర్ రీటైల్. ఈ ఫ్యూచర్ రిటైల్ కూడా 2002లోనే స్టార్ట్ అయింది. ఆ టైంలో డైరెక్ట్గా లేదా ఇండైరెక్ట్గా ఈ 2 కంపెనీలు ఒకదాంతో ఒకటి పోటీ పడేవి. ఆ తర్వాత 2006లో రిలయన్స్ రీటైల్ కూడా స్టార్ట్ అవ్వడంతో డీమార్ట్కి కాంపిటీషన్ మరింత పెరిగింది. అంత కాంపిటీషన్ ఉన్నప్పటికీ వాటి ప్రభావం ఎప్పుడు కూడా డీమార్ట్ సేల్స్పై కానీ ప్రాఫిట్స్పై కానీ పడలేదు. పైగా ప్రతి సంవత్సరం డీమార్ట్ మరింత ఎక్స్పాండ్ అవుతూ వెళ్ళింది. అయితే గత 4-5 సంవత్సరాల నుంచి ముఖేష్ అంబానీ ఫోకస్ అంతా కూడా రిలయన్స్ రీటైల్ పైనే ఉంది. ఎందుకంటే ఇతను ఎఫ్ఎంసీజీ సెక్టార్లో కూడా మరింత పట్టును సంపాదించాలి అనుకుంటున్నాడు. అందుకే 2022లో 1.99 lakhs crores ఉన్న రిలయన్స్ రెవెన్యూ 2023లో దాదాపు 2.26 lakhs crore అయింది. దాదాపు 30% పెరిగింది. డీమార్ట్ రెవెన్యూతో పోలిస్తే రిలయన్స్ లాభాలు దాదాపు 5 రెట్లు అధికంగా ఉన్నాయి. అలాగే ఎక్స్పాన్షన్లో కూడా రిలయన్స్ రీటైల్ డీమార్ట్ కంటే చాలా ముందుంది. 2006లో కేవలం ఒక్క స్టోర్తో రిలయన్స్ రీటైల్ స్టార్ట్ అయింది. నేడు రిలయన్స్ దగ్గర దాదాపు 3,300 కంటే కూడా ఎక్కువగా స్టోర్స్ ఉన్నాయి. అదే డీమార్ట్ దగ్గర మాత్రం కేవలం 324 స్టోర్స్ మాత్రమే ఉన్నాయి. స్టోర్స్ ఎక్స్పాన్షన్ కూడా డీమార్ట్పై భారీ ప్రభావాన్ని చూపించాయి. వీటితో పాటు డీమార్ట్కి ఈ కామర్స్ ప్లాట్ఫామ్ నుంచి కూడా భారీ పోటీ ఏర్పడుతుంది. స్టార్టింగ్లో డీమార్ట్కి కాంపిటీషన్ లాగా కేవలం ఫ్యూచర్ రీటైల్ అండ్ రిలయన్స్ రీటైల్ మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు మార్కెట్లో జెప్టో, బిగ్ బాస్కెట్, జియో మార్ట్, డాన్జో, ఫ్లిప్కార్ట్, సూపర్ మార్కెట్, అమెజాన్ ప్యాంట్రీ లాంటి అనేక కంపెనీలు అడుగుపెట్టారు. ఈ ఆన్లైన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో పోటీ ఇవ్వడానికి డీమార్ట్ కూడా డీమార్ట్ రెడీ అనే ఈ కామర్స్ బిజినెస్ని స్టార్ట్ చేసింది. కానీ ఇందులో ఫైనాన్షియల్ ఇయర్ 2021లో డీమార్ట్కి 80.62 crores నష్టం వచ్చింది. ఫైనాన్షియల్ ఇయర్ 2022లో దాదాపు 142 crores నష్టం వచ్చింది.
ఈ నష్టాల ప్రభావం కంపెనీ షేర్ ప్రైస్ పైన తీవ్రంగా పడింది. నెంబర్ 2, లోవర్ కన్జ్యూమర్ స్పెండింగ్. గత కొన్ని సంవత్సరాల నుంచి ఇన్ఫ్లేషన్ రేట్ చాలా వేగంగా పెరుగుతుంది. పెరుగుతున్న ఇన్ఫ్లేషన్ కారణంగా ప్రజల్లో పర్చేసింగ్ పవర్ తగ్గిపోతుంది. దాంతో నిత్యావసర వస్తువులు కొనడం తప్ప వేరే వస్తువుల్ని కొనలేకపోతున్నారు. దీని ప్రభావం డైరెక్ట్గా డీమార్ట్పై పడింది. అది ఎలాగంటే డీమార్ట్ జనరల్ మర్చెండైజ్ అండ్ అపారల్ సెగ్మెంట్లో టాయ్స్ అండ్ గార్మెంట్స్ లాంటి ప్రొడక్ట్స్ కూడా వస్తాయి. వీటి నుంచి డీమార్ట్ దాదాపు 23% రెవెన్యూ జనరేట్ చేస్తుంది. ఇన్ఫ్లేషన్ పెరగడంతో వీటి సేల్స్ విపరీతంగా పడిపోయాయి. నెంబర్ 3, లో మార్జిన్. గ్రాసరీస్ పైన ఇన్ఫ్లేషన్ యొక్క ఇంపాక్ట్ అంతగా ఉండదు. ఎందుకంటే ప్రజలు ఆయిల్, రైస్, పప్పు లాంటి ప్రోడక్ట్లను ప్రతిరోజు కన్జ్యూమ్ చేస్తారు. కాబట్టి వాటిని ఖచ్చితంగా కొంటారు. అందుకే ఇవి నిత్యావసర వస్తువుల కిందికి వస్తాయి. అయితే ఈ ప్రోడక్ట్ల మీద డీమార్ట్కి చాలా తక్కువ మార్జిన్లో ప్రాఫిట్స్ మాత్రమే వస్తాయి. అదే నాన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్ మీద చాలా ఎక్కువ లాభాలు వస్తాయి. అందుకే ఎసెన్షియల్ ప్రోడక్ట్ల మీద వచ్చిన లో మార్జిన్, నాన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్ మీద వచ్చిన హై మార్జిన్తో ప్రాఫిట్ అడ్జస్ట్ అవుతుంది. అయితే ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుందో ప్రజలు ఈ నాన్ ఎసెన్షియల్ ప్రోడక్ట్లను కొనడం ఆపేస్తారు. దాంతో వాటిపై వచ్చే ప్రాఫిట్స్కి బ్రేక్ పడుతుంది. ఈవెన్ డీమార్ట్ కూడా తమ షేర్ ప్రైస్ పడిపోవడానికి ఇన్ఫ్లేషన్ ఒక కారణమని చెప్పుకొచ్చింది. నెంబర్ 4, స్లగ్గిష్ రేట్ ఆఫ్ స్టోర్ ఎక్స్పాన్షన్. రిలయన్స్ రీటైల్ తమ స్టోర్లను ఎక్స్పాండ్ చేస్తుంది అనే విషయం నేను మీకు స్టార్టింగ్లో చెప్పాను. ఎఫ్ఎంసీజీ సెక్టార్లో రిలయన్స్ లీడర్ అవ్వాలనే లక్ష్యంతో ముఖేష్ అంబానీ దాన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాడు. అదే ఫ్యూచర్ రీటైల్ తమ 200 స్టోర్లకు చాలా కాలం నుంచి రెంట్ కూడా పే చేయలేకపోతుంది. దాంతో ఈ రిలయన్స్ ఆ ల్యాండ్ లార్డ్స్తో మాట్లాడి ఆ స్టోర్స్లో రిలయన్స్ బోర్డు తగిలించి తమ సొంత స్టోర్స్గా మార్చేసింది. దాంతో చాలా తక్కువ సమయంలో చాలా తక్కువ డబ్బులకే రిలయన్స్కి దాదాపు 200 స్టోర్స్ లభించాయి. ఈ ర్యాపిడ్ ఎక్స్పాన్షన్ని గమనించి డీమార్ట్ తాము కూడా కొత్త పట్టణాల్లో ఎక్స్పాండ్ కావాలని నిర్ణయించుకుంది. దాని ఫలితంగా 2022లో డీమార్ట్ దాదాపు 50 కొత్త స్టోర్లు ఓపెన్ చేసింది. కానీ 2023లో డీమార్ట్ కేవలం 22 స్టోర్లను మాత్రమే ఓపెన్ చేసింది. అంటే అంతకుముందు ఇయర్ గ్రోత్ని మ్యాచ్ కావాలంటే ఈ కంపెనీ ఇంకా దాదాపు 28 స్టోర్స్ని ఓపెన్ చేయాల్సి ఉంది. కానీ ప్రతి క్వార్టర్లో డీమార్ట్ యొక్క కొత్త స్టోర్ల సంఖ్య తగ్గడం చూస్తే ఈ కంపెనీ తమ గోల్ని సాధించేలా కనిపించట్లేదు. అయితే ఈ స్టోర్ల ఎక్స్పాన్షన్ ఇంత స్లో అవడానికి కారణం ఏమిటంటే తక్కువ ఫండ్స్ అండ్ పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరలు. నేను మొదట్లో చెప్పినట్టు డీమార్ట్ రెంటెడ్ స్టోర్లను తీసుకోకుండా సొంత బిల్డింగ్లను నిర్మిస్తుంది. అందుకే స్టోర్ ఎక్స్పాన్షన్ గురించి అడిగితే మేనేజ్మెంట్ పెరుగుతున్న రియల్ ఎస్టేట్ ధరల కారణంగా తాము వేగంగా తమ స్టోర్లను ఎక్స్పాండ్ చేయలేకపోతున్నాము అని చెప్తోంది. ఇతర కంపెనీలా కాకుండా డీమార్ట్ ఒక కన్జర్వేటివ్ కంపెనీ. ఇది లోన్ల డబ్బుతో కంపెనీని ఎక్స్పాండ్ చేయదు. ఒక ప్రాపర్ ప్లానింగ్తో స్టడీగా గ్రో అవ్వాలని చూస్తుంది. అందుకే తక్కువ ఫండ్స్ అండ్ రియల్ ఎస్టేట్ రేట్ల కారణంగా ఎక్స్పాన్షన్ని స్లో చేసింది. నెంబర్ 5, వాల్యుయేషన్ అండ్ పిఈ రేషియో. డీమార్ట్ ఐపీఓ 300 రూపాయలతో లాంచ్ అయ్యి షేర్ మార్కెట్లో దాదాపు 650 రూపాయలకు లిస్టింగ్ అయింది. ఇక అప్పటి నుంచి షేర్ ప్రైస్లో కంటిన్యూగా గ్రోతే కనిపించింది. కంపెనీ మంచి రిటర్న్స్ ఇవ్వడంతో ఇన్వెస్టర్స్కి దీనిపైన ఇంట్రెస్ట్ పెరిగింది. దాంతో పిఈ రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 200 కంటే ఎక్కువగా అయింది. అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ ప్రాఫిట్స్ ఎవ్రీ ఇయర్ 25 to 30% పడిపోవడం చూసి ఇన్వెస్టర్లు డిసప్పాయింట్ అవుతున్నారు. ఎందుకంటే ఇన్వెస్టర్లు ఎక్కువ డబ్బులు పెట్టి షేర్స్ కొన్నప్పుడు వాళ్ళు హై రిటర్న్స్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది జరగకపోతే కంపెనీ షేర్స్ ఓవర్ వాల్యూ అని వాళ్ళకి అర్థమవుతుంది. దాంతో షేర్ ప్రైస్ యొక్క డౌన్ఫాల్ స్టార్ట్ అవుతుంది. ప్రజెంట్గా డీమార్ట్తో అదే జరుగుతుంది. మరి డీమార్ట్కి పూర్వ వైభవం వచ్చే ఛాన్స్ ఉందా అంటే ఎస్. మీరు గమనిస్తే చాలా వరకు డీమార్ట్స్ కేవలం ఒక స్పెసిఫైడ్ ఏరియా వరకు మాత్రమే లిమిట్ అయి ఉంటుంది. కొన్ని నగరాల్లో 50-60 డీమార్ట్ స్టోర్లు ఉంటే మరికొన్ని నగరాల్లో అస్సలే ఉండవు. అదే డీమార్ట్ తర్వాత వచ్చిన రిలయన్స్ రీటైల్ విషయానికి వస్తే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ ప్రతి చోట వాళ్ళ స్ట్రాంగ్ ప్రెజెన్స్ కనిపిస్తుంది. ఇప్పటికే డీమార్ట్ యొక్క ఆన్లైన్ ప్రెజెన్స్ చాలా వీక్గా ఉంది. కాబట్టి డీమార్ట్ తన ఆన్లైన్ ప్లాట్ఫామ్ మీద వర్క్ చేస్తే బాగుంటుంది. చాలా వరకు రిలయన్స్ కంపెనీలు తమ బిజినెస్ స్టార్టింగ్లో భారీ మొత్తంలో డిస్కౌంట్లు అందిస్తూ ఒక పెద్ద కన్స్యూమర్ బేస్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఎప్పుడైతే అందులో సక్సెస్ అవుతుందో ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రైస్ని ఇంక్రీజ్ చేస్తుంది. అయితే డీమార్ట్ విషయంలో అది జరగలేదు. స్టార్టింగ్లో ఎంతైతే ప్రైస్ ఉందో దానికి అటు ఇటుగా ఇప్పటికీ అంతే ప్రైస్ ఉంది. అందుకే ఫ్యూచర్లో డీమార్ట్ మళ్ళీ ట్రాక్పై వచ్చే అవకాశం ఉంది. ఇక జెప్టో, గ్రాఫర్స్, జొమాటో లాంటి కంపెనీలు స్టార్టింగ్ నుంచే లాస్లో నడుస్తున్నాయి. అంతేకాదు ఈ కంపెనీలు ఎక్కువ సమయం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేయలేవు. ఇది డీమార్ట్కి ఒక ప్లస్ పాయింట్. దీని గురించి మీరేమనుకుంటున్నారు?
డీమార్ట్ రిలయన్స్ రీటైల్ని తట్టుకొని నిలవగలదా? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. ఇక నేను మిమ్మల్ని మొదట్లో అడిగిన ప్రశ్నకు సమాధానం విషయానికి వస్తే ప్రజెంట్ మన తెలంగాణ ఐటీ మినిస్టర్ ఎవరు? దీనికి రైట్ ఆన్సర్ నెంబర్ 1 డి శ్రీధర్ బాబు. మీలో ఎంతమందిని కరెక్ట్గా ఆన్సర్ చేయగలిగారు? హానెస్ట్గా కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. మీరు కొట్టే లైక్స్కి కింద ఉన్న లైక్ బటన్ పగిలిపోవాలి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.